గీతం యూనివర్సిటీలో గత రాత్రి నుండి ప్రభుత్వం హడావిడి చేసింది. గతంలో స్వాధీనపరుచుకొని టీమార్క్ చేసిన ల్యాండ్ లో ఈ రోజు ఫెన్సింగ్ వేశారు. అయితే కొత్తగా ఆక్రమించుకొని భూమిని స్వాధీనపరుచుకుంటున్నట్లు హడావిడి చేయడంతో పాటుగా అర్ధరాత్రి నుండే గీతం యూనివర్సిటీకి వెళ్లే అన్ని మార్గాలను మూసివేసి ఎవరిని అటువైపుగా అనుమతించలేదు. లోపల ఎంత మేర ఫెన్సింగ్ వేశారు, వెంటనే విషయాల్ని గీతం యూనివర్సిటీ నుండి మా ప్రతినిధి నాయుడు మనకు అందిస్తారు. గీతం యూనివర్సిటీలో గత అర్ధరాత్రి నుంచి హడావుడి నడిచినటువంటి ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే దాదాపు ఏదైతే ఫెన్సింగ్ రెవెన్యూ అధికారులు పూర్తి చేశారు. ఇప్పుడు మనం చూడొచ్చు గతంలోనే డీమార్క్ చేసినటువంటి ప్రాంతం ఇదంతా కూడా గతంలోనే పోల్స్ దాదాపుగా మెజార్టీ పోల్స్ అన్ని కూడా వేసేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పోల్స్లో ఇవన్నీ ఇంతకుముందు డీమార్క్ చేశారు. పోల్స్ మెజార్టీ పోల్స్ అనేవి వేసేయడం జరిగింది. అయితే ఈరోజు ఉన్నటువంటి పార్ట్ అంతటికీ పోల్స్తో పాటుగా ఫెన్సింగ్ కూడా వేసినటువంటి విజువల్స్ను మనం గీతం యూనివర్సిటీలో చూస్తున్నాం. ఇది గీతం యూనివర్సిటీకి వెళ్ళేటువంటి ప్రధాన మార్గానికి రైట్ భాగంలో ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ ఈరోజు దీంట్లో చూసినట్టయితే వీళ్ళు సుమారుగా ఇక్కడ 4 ఎకరాల వరకు వీళ్ళు ఫెన్సింగ్ వేసినట్టు మనం చెప్తున్నారు. రాత్రి నుంచి కూడా వేశారు. అయితే ఇక్కడ యూనివర్సిటీ యాజమాన్యం నుంచి కానీ మిగతా వాళ్ళ నుంచి కానీ ఎవరి నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు కానీ ఇది కానీ లేదు. ఇది కేవలం అంటే రెవెన్యూ అధికారులు గతంలోనే ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్, ఇప్పుడు మనం వెనక్కి కనిపిస్తున్నటువంటి చెట్లు, ఈ ఓపెన్ స్పేస్ ఏదైతే ఉందో ఇలా ఈ ల్యాండ్ కలుపుకొని ఈ ల్యాండ్ అంతా కూడా ప్రస్తుతం ప్రభుత్వ ల్యాండ్గా గుర్తించామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో కూడా ఇది ఓపెన్ స్పేస్గానే ఎక్కువగా ఉన్నాయి. స్ట్రక్చర్స్ ఉన్న వాటికి జోలికి ఆల్రెడీ పోకూడదని ఇప్పటికే హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు టెంపుల్స్ కానీ మిగతా స్ట్రక్చర్స్ విషయంలో కానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి ఇది లేదు. అయితే ప్రస్తుతం ఈరోజు 4 ఎకరాలు ఏదైతే స్వాధీనపరుచుకున్నారో ఆ ల్యాండ్ ఉంది, చూడొచ్చు మనం పూర్తి స్థాయిలో విజువల్స్లో కనిపిస్తుంది. వాటిలన్నిటికి కూడా గత అర్ధరాత్రి నుంచి చేశారు. అయితే ఇదంతా యథావిధిగా రెవెన్యూ అధికారులు వచ్చి వాళ్ళ ప్రక్రియను వాళ్ళు కొనసాగిస్తున్నారు. అక్కడ ఎలాంటి ఇబ్బంది కానీ ఇక్కడ యూనివర్సిటీ నుంచి కానీ రాజకీయంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏమైనా బయట ఆరోపణలు ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్, ఆందోళన కానీ నిరసనలు కానీ దీన్ని అడ్డుకునేవారు కానీ ఎవరూ లేరు. సో గతంలోనే డీమార్క్ చేసి దీన్ని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు కేవలం ఏంటి అంటే ప్రభుత్వం కావాలని ఒక హైప్ తీసుకురావడం కోసమే. ఎందుకంటే గతంలో పోల్స్ వేశారు, కొంత ఫెన్సింగ్ కూడా వేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు దానికి మళ్ళీ గత అర్ధరాత్రి నుండి ఫెన్సింగ్ వేసి నగరంలో చాలా చోట్ల ఇక్కడికి వచ్చేటువంటి అన్ని మార్గాలను మూసివేసి పోలీసులతో పహారా కాయించి వచ్చే వాళ్ళని ఐడి కార్డులు చెక్ చేసి పంపించడంలో ఒక హడావడి హైప్ నడిచింది. ఇదంతా కేవలం ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కోడికత్తి కేసు కావచ్చు, లేకపోతే వివేకానంద కేసు, అలాగే సిబిఐ వీటికి సంబంధించినంతవరకు కూడా హైప్ తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేయడం కోసం తప్పితే మరేం కాదని చెప్పి విపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఈరోజు సుమారుగా 4.5 ఎకరాల వరకు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఇందులో కొంత, అలాగే ఒక 60 సెంట్ల వరకు మనం చూసుకుంటే అటు మెడికల్ కాలేజీలో స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా 35-36 సర్వే నెంబర్లో కూడా 5 ఎకరాల గతంలో కూడా ఇదే తరహాలో తెల్లవారుజామునే ఫెన్సింగ్ వేసినటువంటి పరిస్థితి. అయితే తెల్లవారుజామున ఎందుకు వేస్తున్నారంటే సో ఇక్కడ పనిచేసే వాళ్ళకి వీళ్ళకి ఇబ్బంది కలగకూడదు, వేగవంతంగా పూర్తి అవ్వాలంటే తెల్లవారుజామున చేయాలని చెప్పి అధికారులు సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఒకేసారి చేయొచ్చు, కానీ దపదపాలుగా ప్రభుత్వం అవసరమైనప్పుడు దీన్ని ఇష్యూ చేయాలనుకున్నప్పుడు లేదా ఒక హైప్ తీసుకురావాలన్న సమయంలో మాత్రమే వీటి మీద పూర్తి స్థాయిలో పడుతుంది. అయితే ఇప్పటివరకు ఏదైతే 40 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారని చెప్పి ప్రభుత్వం వాళ్ళ అధికారులు చెప్తున్న దాంట్లో సుమారుగా ఇప్పటి వరకు మనం చూసుకుంటే 24 నుంచి 26 ఎకరాల వరకు కూడా పూర్తిగా స్వాధీనపరచుకోవడం జరిగింది. కేవలం 14 ఎకరాలు మాత్రమే పెండింగ్ ఉంది. ఈ 14 ఎకరాల్లో కూడా స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి కోర్టు ఆదేశాల మేరకు వాటి జోలికి ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటి జోలికి వెళ్ళకూడదని నిర్ణీతంగా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు కానీ వీళ్ళు కానీ స్ట్రక్చర్స్ ఉన్నవి విడిచిపెట్టి మిగతా ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఫెన్సింగ్ వేసి పూర్తి స్థాయిలో వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వ భూముల్ని స్వాధీనపరచుకోవడంలో భాగంగానే చేసామని చెప్పి అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఏంటంటే ఒక హైపు హంగామా క్రియేట్ చేయడం తప్పితే వాస్తవంగా ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే గతంలో స్వాధీనం చేసుకున్న భూమి ఇప్పటికీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నటువంటి భూమి వాళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు. దీన్ని ఒక హైప్ లాగా తీసుకొచ్చి హడావడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ విషయంలో నెలకొందని మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో నాయుడు, విశాఖపట్నం గీతం యూనివర్సిటీ ఫెన్సింగ్ వేసిన ప్రదేశం ఉంది.